జన్మనామంలో వచ్చిన పేరు పెడతాను అన్నారు. కీట కీట కిన్నాళ్ళు చెంపు చేకూరాలు పైన వల్ల జడలేదు బ్రాహ్మణుల కాలు కడుక్కొని భవనాలు నిప్పుకుంటారు. ఎంత పేదోడైన బ్రాహ్మణయ్య పెద్దోడు అన్నారు. నాయన బ్రాహ్మణయ్య బ్రాహ్మణుల వట్టి చేత నేను ఎట్లా కొట్టాలని ఆ ఉదాహరణ సువర్ణ బంగారు దానం చేసిందమ్మా. మరి బ్రాహ్మణులు అంటే తరగట కులం దేవతల వంశం. పేదోడైనా బ్రాహ్మణయ్య పెద్దోడు. బ్రాహ్మణయ్య ఇంటి ముందుకు వచ్చినప్పుడు కాలు కడుక్కొని భవనాలు నిప్పుకుంటాం అని వచ్చిన బ్రాహ్మణులకు నా కొడుకు పేరు పెట్టిన ఆయన అట్టి చేతులు మిమ్మల్ని ఎట్లా కొడతానని. మరి మనం తిన్నది మన్ను తెల్లారితే మనం తిన్నది అన్నం తెల్లారితే మన్ను అన్నారు. ఉండేది అందుకొని కుక్కలు తిన్నది పేరు కాదు కీర్తి కాదు. 10 ఏళ్ళు బతికింది క్రియ కాదు. 4 ఏళ్ళు బతికినది క్రియో అన్నారు. కాకై కలకాలం బతికేందుకు అంశై 6 నెలలు బతికినది క్రియో అన్నారు. అన్ని తెలిసిన వాడికి ఒక్కటి తెలియదు, ఒక్కటి తెలిసిన వాడికి అన్ని తెలియదు. మరి ఆనాడు చూడు వచ్చిన బ్రాహ్మణులకు ఆవుదానం గోదానం సువర్ణ బంగారు దానం చేసి బ్రాహ్మణులు రాగలుగుకున్నాడు. కనకవతి మన కళ్ళలు లేని మేడల్లా అల్లరు, పిల్లలు లేని మేడల్లా పిల్లలు. చక్కని కొడుకులు కలిగారు అమ్మా. 2 కొడుకులు మనకు రామలక్ష్మణులు 2 కొడుకులు కలిగారు. ఇక మనకేమో పర్వ అనుకున్నాడు రాదు అన్నాడు రామరెడ్డి. బామ గంట మాణిక్యాల తొట్టగట్టి కొడుకు ఘనంగా ఆ మేడల్లో పాటలు పాడుకోవాలి. కొడుకుని చెంపల చేకని ముద్రమని కనుక ఏమి వ్యాపారం చేతులు పెట్టిన రాదు అన్నాడు రామరెడ్డి. అయినా కడిపెట్టి స్నానం చేసి కమలం అంతా అన్నం తిని రాజు ముందు 3 అడుగులు వేస్తాడు కాదు నానా. మరి అందుకే అన్నారమ్మా గడియల గండం గడియల మాయం గడియ తప్ప మానవునికి గండమే తప్పును అన్నారు. పంతం పడిపోయే కాడికి పాదాలు జమనీత పడతాయి. మన పంతం పడిపోయే కాడికి పాదాలు జమనీత పడి తీసుకొని పోతాయి. ఎందుకయ్యా రోడ్డు మీద ఏదైనా యాజ్ఞంట ఏదైనా కర్మ తక్కువ ఏదైనా జరిగితే ఊరికి పోకపోతే ఆయన బతుకు అంటాడు. ఆయన ఊరికి పోకుంటుంటాడా? అయితే మరి ఆనాడు రాజు రామరెడ్డి ముందుకు 3 అడుగులు వేసి రాజక చిరకాడి పోతున్న 7వ పల్లి వెలుకుతుంది, కుడి కన్ను వదులుతుంది కాదు నానా. మరి ఇంట్లో ఉన్న కస్తూరి పిల్లి కనుక 7 కాళ్ళలో తిరుగుతుంది. రోజు పాలు పోసే పిల్లి కాబట్టి కాళ్ళలో తిరుగుతుంది. దీనికేమో తప్పనుకున్నాడమ్మా. రాజుడు రామరెడ్డి ముందుకు 3 అడుగులు వేసారు. అప్పుడు దొడ్ల ఉన్న దూర కోడే ఆర్చి తుమ్ముతుంది. తమ్ముడై చెప్తుంది కనుక్కున్న వాడు కాలేదు రామరెడ్డినైనా. ఏడల్లయ్యం 2 కొడుకులు పైలము అని చెప్పిండు. రాజకచ్చేరి కాడికి వెళ్ళి రాదు అన్నాడు రామరెడ్డినైనా.